బెంగళూరు జైలుకు వెళ్లే ముందు శశికళ 3 సార్లు జయలలిత సమాధి మీద చరిచింది. బలంగా మనసులో ఏదో అనుకుంటూ. ఏమిటది? సమాధి మీద చర్చడం దేనికి సంకేతం? ఇదేమైనా విశ్వాసమా, సాంప్రదాయమా? ఎందుకిలా చేసింది? ఇది అందరి మనసుల్లోనూ మెదిలిన ప్రశ్న. రకరకాల భాష్యాలు చెబుతున్నారు, వెటకారాలు చేస్తున్నారు. అయితే సమాధి మీద చరుస్తూ మనసులో ఏదో అనుకోవడం అనేది అప్పటికప్పుడు ఆమె ఎమోషనల్గా చేసిందే తప్ప దానికి వేరే అర్థాలేమీ లేవు. పాత సాంప్రదాయాలు గట్రా ఏమీ లేవు. ఆమె తమిళ జనానికి ఏదో చెప్పదలిచింది. దాన్నే ఆమె వ్యక్తీకరించింది. ఏమని? తాను జయలలిత సమాధి మీద ప్రమాణం చేసి శపథం చేస్తున్నాను అనేది ఆమె చేష్టకు అర్థంగా తీసుకోవాలి, అంతే. ఆమె మనసులో ప్రధానంగా రగులుతున్న కోపం ఎవరిపైనా? ఒకటి పన్నీర్ సెల్వం, ఢిల్లీ కుట్రలకు తలొంచి పార్టీని బస్టు పట్టించడానికి ప్రయత్నించిన క్యారెక్టర్. 2 గవర్నర్. కేవలం ఢిల్లీ కుట్రలను చెన్నైలో అమలు చేస్తున్న రాజ్యాంగబద్ధ అధికారులను ఒక బలమైన క్యారెక్టర్. 3 కేవలం తనపై అయిష్టంతో నానా కుట్రలకు తెర తీసిన మోడీ. అవి గోల్డెన్ బే రిసార్ట్స్లో చాలామందితో ఆమె షేర్ చేసుకున్నవే. బట్ ఏం చేయగలదు? జైలు జీవితం, పార్టీపై క్రమేపీ కోల్పోయే పట్టు, ఇదే అదనుగా డిఎంకే స్టాలిన్ పన్నే వ్యూహాలు. మెల్లమెల్లగా తన పట్టు నుంచి జారిపోయే పరిస్థితులు. పైగా కేంద్రంలో బలమైన మోదీ. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది, పైగా శిక్ష పడిన ఆడది ఏం చేయగలదు? ఇది చాలామందిలో ఉన్న అభిప్రాయం. అయితే సమాధి దగ్గర ఉన్నవారు, ఆమెకు అత్యంత సన్నిహితులైన వారు చెప్పే మాటల్ని బట్టి ఆమె చేసిన శపథాలు 3. 1 పన్నీర్ సెల్వం అంతు చూస్తాను, 2 అన్నాడీఎంకే పార్టీని కాపాడుతాను, 3 ద్రవిడ పార్టీలపై అత్యంత విద్వేషాన్ని ప్రదర్శించే కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నష్టపరచడం. పైపైన చూస్తే ఆమె ఇప్పుడున్న స్థితి, చేసిన శపథాల తీరు నవ్వు పుట్టిస్తాయి. మోదీ ఇప్పుడున్న స్థితిలో ఇప్పటిదాకా ఆమెపై చూపిస్తున్న వ్యతిరేకతలో ఇంకాస్త డోస్ పెంచితే చాలు, ఆమె బతుకు దుర్భరం అవుతుంది కదా. ఇక ఆమె సాధించేది ఏముంది? కానీ ఇవి రాజకీయాలు. టైం ఎవరు అకస్మాత్తుగా పడిపోతారో, ఎవరు పైకి లేస్తారో ఎవరు చెప్పలేరు. ఆమె మనసులో అది ఒక నొటోరియస్ క్యారెక్టర్ అయిన ఆమెలో రగులుతున్న కోపానికి, కసికి ఆమె చేసిన శపథాలు సూచికలు. ఆ దిశలో ఆమె ఏమైనా సాధించగలదా? ఏమీ చేయలేక ఆమె బతుకే తెల్లారిపోతుందా అనేది వేరే సంగతి. అది కాలం నిర్ణయించాలి, మనుషులు కాదు. మోదీ, సెల్వం, స్టాలిన్ జైల్లో గడిపే ప్రతి క్షణం పదే పదే గుర్తొచ్చే పేర్లు అవే ఆమెకు. అది కథ. ఆమెను ఒక క్రిమినల్గా, అవినీతి పరురాలిగా, అక్రమార్కురాలిగా ఇప్పుడు సమాజం భావిస్తున్నది. కానీ ఆమెకు మరో కోణం ఉంది. అంతటి భయంకరమైన ఒత్తిడిలోనూ, ఏ నిర్ణయాత్మక దశలోనూ ఆమె ఢిల్లీ ప్రభువుల సరెండర్ కాలేదు. జైలు పాలవుతానని తెలిసి ఢిల్లీ చక్రవర్తుల కాళ్ళు పట్టుకోలేదు. ఆ టెంపర్ ఉంది ఆమెలో. అది కాలగతిలో నిరర్ధకంగా మాయమైపోతుందా, లేక విభిన్న ఫలితానికి కాలం మనకు చూపించబోతుందా? బయట తిరిగే వారంతా నీతిమంతులు కాదు, శిక్షలు పడిన వాళ్ళు మాత్రమే దోషులు కారు. అసలు విచారణలే లేకుండా న్యాయ వ్యవస్థను ఆర్గనైజ్ చేస్తున్న బాబులకు భారత రాజకీయాల్లో కొదవలేదు. అలాగని శశికళ శుద్ధ పూసేం కాదు. ఆమె ప్రస్తుత పరిణామాల్ని కేవలం శశికళ అనే ఓ వ్యక్తి కోణంలో కాకుండా వేరే దిశలో వేర్వేరు కోణాలు అర్థం చేసుకోవడం, నోట్ల రద్దు వంటి తలతిక్క నిర్ణయాలతో దేశాన్ని తిరోగమనంలోకి పడేసిన సర్వం సహా ప్రభువుల పోకడలను అర్థం చేసుకోవడం కూడా ప్రధానం. దురదృష్టవశాత్తు మన సమాజం ఇంకా మాయలోనే కొట్టుమిట్టాడుతుందని ఇండస్ట్రీ పండితులు వక్కాణిస్తున్నారు.